UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎన్నో విశిష్టతలు ఉన్న మన దేశాన్ని సందర్శించేందుకు ప్రతి ఏడాది విదేశాల నుంచి ఎంతో మంది యాత్రికులు వస్తుంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. మన దేశంలో సహజ సిద్ధమైన అందాలకు నెలవైన గ్రామాల్లో లడఖ్ ఒకటి. అయితే దానికి సంబంధించి షాకింగ్ విషయాలు. లడఖ్ ఇది హిమాలయాలకు అతి చేరువలో ఉంటుంది. అద్భుతమైన సరస్సులు, తులిప్ పుష్పాలు, పచ్చిక బయ్యాళ్ళు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఇది మాత్రమే కాకుండా అందమైన అజాను బహుల్ లాంటి మగాళ్ళు కూడా ఉంటారు. వారి కోసం ఇక్కడ యూరోప్ నుంచి యువతులు కూడా వస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. అందమైన అజాను బహుల్ లాంటి పిల్లలకు జన్మనివ్వాలని ఆ మహిళలు ఇక్కడికి ప్రయాణం సాగిస్తుంటారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. దీనికి వారు గర్భం దాల్చే పర్యాటక ప్రాంతం అని కూడా అంటారు. లడఖ్ చుట్టుపక్కల గ్రామాల్లో గర్భం దాల్చే పర్యాటకం ఒక బిజినెస్ గా మారింది. 2000వ సంవత్సరం నుంచి ఇది మొదలైందని ఇక్కడి ప్రజలు చెప్తుంటారు. లడఖ్ సుప్రసిద్ధ కార్గిల్ సెక్టార్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామాన్ని ఆర్య వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో బ్రోక్సా తెగకు చెందిన వారు నివాసం ఉంటారు. వీరి పూర్వీకులు అలెగ్జాండర్ సైన్యంలో పనిచేసిన వారు. అలెగ్జాండర్ భారత్ ను వదిలిపెట్టినప్పుడు తడి సైన్యంలో పనిచేసిన కొంతమంది ఇక్కడే ఉన్నారు. అలా వారి సంతతి ఇక్కడే పెరిగింది. అయితే వీరంతా 6 అడుగుల ఎత్తు, తెలుపు, గోధుమ రంగుల మిశ్రమంతో కూడిన వర్ణం, బలమైన దేహం, అద్భుతమైన రోగ నిరోధక శక్తి, ఒత్తైన వెంట్రుకలతో అందంగా ఉంటారు. నీలిరంగు కళ్ళతో అద్భుతంగా దర్శనమిస్తారు. వీరంతా ఆర్యుల జాతికి చెందినవారని యూరోపియన్ మహిళలు నమ్ముతుంటారు. అందుగురించే వారు ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉంటారు. ఇకపోతే బ్రోక్పా జాతికి చెందిన వారితో యూరోపియన్ దేశాలకు చెందిన మహిళలు ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారు. ఇలా పాల్గొన్నందుకు బ్రోక్పా జాతికి చెందిన వారికి డబ్బులు కూడా చెల్లిస్తుంటారు. గర్భం దాల్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. తన పిల్లలకు నాన్న ఉన్నా లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తారు. తమ పిల్లలు అందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో గర్భం దాల్చే పర్యాటకం పెరగడానికి ప్రధాన కారణం అదే. దీనిపై దేవేంద్ర కుమార్ షైని అనే ఒక వ్యక్తి ట్విట్టర్లో ఓ పోస్ట్ ద్వారా సుదీర్ఘంగా వివరించాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తిలో చెందింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.